హై బీపీ షుగర్ లాగే ఈ రోజుల్లో థైరాయిడ్ కూడా ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒకసారి థైరాయిడ్ వచ్చాక ఇక నిత్యం మందులు వేసుకోవాల్సిందే. అయితే ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు రోజువారీ ఆహార పళ్ళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే థైరాయిడ్ చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మరి థైరాయిడ్ని అదుపులో ఉంచడానికి ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటే థైరాయిడ్ పెరుగుతుంది, థైరాయిడ్కు కళ్ళెం వేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ చూడ్డానికి ఇది చిన్న గ్రంథే కావచ్చు, కానీ పనిలో మాత్రం పెద్దదే. మన ఒంట్లోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యత థైరాయిడ్దే. మన శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే కారణం. అంతేకాదు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ లాంటివన్నీ కూడా థైరాయిడ్ అధీనంలోనే ఉంటాయి. ఏ కారణంగానైనా థైరాయిడ్ చతికిల పడితే మొత్తంగా మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఇవాళ మనలో చాలా మందిలో థైరాయిడ్ స్రవించే హార్మోన్లు ఎక్కువగా ఉండడమో లేదంటే తక్కువగా ఉండడమో జరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ లోపాలనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహార పళ్లెంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందరికీ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. మనిషి యొక్క మానసిక స్థితిని స్టడీ పరచడానికి, మంచి బరువు అవ్వకుండా ఒక విధంగా మెయింటైన్ చేయడానికి వాటికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రతి మనిషిలోనూ ఒకే ఒక విధంగా ఉంటుంది. బాగా పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్నవాళ్ళకి తక్కువ ఉంటుంది. అవన్నీను స్టాండర్డ్ టెండెన్సీస్ చాలా డిఫరెన్స్ రావడం వలన, వాళ్ళలో పెరుగుదల తక్కువ అవడం వలన కొన్ని రకాల నరాలు పనిచేయడం, నీరసం రావడం ఇటువంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొన్ని థైరాయిడ్కి కావాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినవలసిన అవసరం వస్తుంది. ఈ ఐరన్ మామూలుగా మనకి కావాల్సి ఏంటంటే సముద్రం దగ్గర పెరిగే ఆహార పదార్థాలు కానీ ఏ అయినా సరే, శాకాహారం ఉండొచ్చు, మాంసాహారం ఉండొచ్చు, చేపలు, రొయ్యలు అటువంటివి ఉండొచ్చు, లేకపోతే కూరగాయలు, సముద్రం తీరం దగ్గర పెరిగిన కూరగాయలు ఉండవచ్చు. వాటిల్లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నార్మల్ డైట్లో నార్మల్గా తింటున్నా కూడా ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే తక్కువైపోద్దో ఇది థైరాయిడ్ హార్మోను దాని యొక్క ఫంక్షనింగ్ కూడా చాలా కుంటుపడుతూ ఉంటాయి. సముద్రం తీరున పెరిగే ఏ ఆహార పదార్థాలైనా, ఆ సీ ఫుడ్స్ కానీ మిగతా ఆహార పదార్థాలు ఏవి తిన్నా కూడా థైరాయిడ్ డెఫిషియన్సీ రాదు. థైరాయిడ్ డెఫిషియన్సీని మెయింటైన్ చేయడానికి సముద్రపు తీరపు ఫుడ్స్ దొరకకపోయినా మనం థైరాయిడ్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా కొన్ని వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి. మాంసాహారంలో చేపలు, రొయ్యలు వాటిలోంచి మనకు కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ దొరుకుతుంది. కాబట్టి లెవెల్స్ మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం. హైపోథైరాయిడిజం అయినా, హైపర్ థైరాయిడిజం అయినా సరైన ఆహార నియమాలు పాటించకపోతే మందులు తీసుకున్నా ఫలితం కనిపించదు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ స్రవించే హార్మోన్ల సమతుల్యత కోసం అయోడిన్, సెలీనియం, జింక్ పోషకాలు చాలా అవసరం. అయోడిన్ కోసం అయోడైజ్డ్ ఉప్పు, సముద్రం చేపలు, పాలు, పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గింజ పప్పులు, గుడ్లు, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవాలి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు నిత్యం తీసుకుంటూ ఉండాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు నియంత్రణకు తోడ్పడతాయి. ఏదైనా సరే సముద్రపు తీరంలో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్లు వాడినా, లేకపోతే అక్కడ పెరిగిన వెజిటబుల్స్ ఏమైనా సరే మనం వాడుతూ ఉన్నా వాళ్ళకి మన ఆహారానికి సరిపడుతూ ఉంటుంది. అది ఎంత తీసుకోవాలి అన్నది శరీరం బట్టి, తర్వాత వాళ్ళ యొక్క వయసును బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అది ఆ మోతాదులు నిర్ణయించబడుతూ ఉంటాయి. థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ మన ఆహారం ద్వారా వచ్చింది ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. అందుకని కంపల్సరీ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లు ప్రతిరోజు మనం ఆహారం ఎలా తింటున్నామో అదే రకంగా ఐరన్ ఉన్న ట్యాబ్లెట్ థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా చిరాగ్గా, నీరసంగా, పెరుగుదల లేకుండా, పొట్టిగా ఉండి, లావుగా ఉండి, రకరకాల శారీరక సమస్యలు, మానసికంగా కూడా వాళ్ళకి వికసితం ఎక్కువ ఉండదు. వాళ్ళు చదువులో కూడా బాగా రాణించరు. చాలా ఎక్కువ ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఐరన్ తక్కువైతే చాలా బాధలు అనిపిస్తుంది. కానీ మనం తినే ఆహారంలో
ఐరన్ మోతాదు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కువ నష్టం చేయదు. అది ఎందుకంటే ఆటోమేటిక్గా బయటికి పోతూ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఎక్కువ తీసుకున్నా కూడా దాని యొక్క బాధ ఏముండదు, మనకి శరీరంగా ఆరోగ్యకరంగా ఉంటారు. ముందే మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఎక్కువ చాలా నీరసంగా ఉండి పెరుగుదల లేకుండా చిరాగ్గా ఉండి అలాంటివి ఉన్నప్పుడు ఎందుకన్నా మంచిదని మనం ఈ థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఎలా ఉంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆహార పట్టికను కూడా చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసుకుని ఉంటే ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ తగ్గుద్ది. అదేవిధంగా ముఖ్యంగా మానసికంగా మనిషి స్టెబిలిటీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటారు, చిరాకు పడకుండా ఇసుక పడకుండా. మనిషి చాలామంది కోపంతో కానీ లేకపోతే కొంతమంది తక్కువ కోపం కానీ ఇలాంటివి ఉంటుంది. పెరిగే పిల్లల్లో పెరుగుదల చాలా కుంటుపడుతూ ఉంటుంది. వాళ్ళకి నార్మల్గా వాళ్ళ పొడుగు అయ్యేవాళ్ళు బాగా పొట్టిగానే ఉండిపోతారు, పొరుగు ఎవరు లావు అయిపోతూ ఉంటారు. అలాంటివన్నీ చూసి అబ్జర్వ్ చేసుకొని మనం టెస్టులు కూడా చేయించుకొని దాని ప్రకారంగా మాత్రలన్నా బాగా తక్కువ ఉంటే ఆహారంగా కూడా మార్చుకొని మనం స్టెబిలైజ్ చేసుకోవాల్సింది. అలాంటి పద్ధతులు అవలంబిస్తే డెఫిషియన్సీ అంటూ తగ్గుతూ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ఇది ఒకసారి థైరాయిడ్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత మానేయడం అంటూ ఉండదు. జీవితకాలం వాళ్ళు బతుకున్న రోజులు అన్ని రోజులు కంపల్సరీ ట్యాబ్లెట్లు కానీ ఆ మెడిసిన్ కానీ ఏదన్నా వాడవలసిన అవసరం కంపల్సరీ అండి. థైరాయిడ్ సమస్యల్ని కేవలం మందులతోనే కాదు, సరైన ఆహారం, సరైన జీవనశైలితో చక్కగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, సోయా ఉత్పత్తులు వీటిని పచ్చిగా తీసుకోకూడదు, ఉడికించి మాత్రమే తీసుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటెం, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. చక్కెర, నూనెల్ని బాగా తగ్గించాలి. ఇవి శరీర బరువు పెరుగుదలకు కారణమవుతాయి.